శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయవాడలో టెర్రర్ కలకలం రేపుతోంది. ఇక ఉగ్రమూలాల కేసులో ముగ్గురికి రిమాండ్ విధించారు. ఇక షరీఫ్తో పాటుగా దానిష్, సోహెల్ బేగ్ అనేటువంటి యువకులకు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది సీఎంఎం కోర్టు. అయితే సోషల్ మీడియా పోస్టులతో గుట్టురట్టయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పోస్టులు పెట్టారు. అయితే ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పోలీసు బృందాలు కూడా దర్యాప్తును ప్రారంభించాయి. ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును ప్రారంభించారు. ఉగ్రవాదం వైపు ఎవరు ప్రేరేపిస్తున్నారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. మొత్తం మీద విజయవాడలో ఈ టెర్రర్ యొక్క మూలాలు ఉండడం మాత్రం కొంతవరకు కూడా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అవతరించినటువంటి విజయవాడ, అమరావతి వైపు మాత్రం ఉగ్ర మూలాలు ఉండడం కొంతవరకు కూడా కలకలం రేపుతుంది. తాజాగా ముగ్గురిని కూడా రిమాండ్ విధించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో షరీఫ్, డానిష్, అదేవిధంగా సోహెల్ బేగ్ అనేటువంటి యువకులను కూడా పోలీసులు రిమాండ్ విధించారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఉగ్ర మూలాలు విజయవాడలో ఉన్నాయనేటువంటి అంశం మాత్రం కలకలం రేపుతుంది. సో దీనికి సంబంధించిన దర్యాప్తు వివరాలు ఏమైనా వెల్లడించారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, అంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ మావోయిస్టుల కదలికలు కానీ ఇవన్నీ కూడా విజయవాడలో కొంత ఎక్కువైపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కీలక ప్రాంతాలైనటువంటి బస్ స్టాండ్ సమీపంలో ఉన్నటువంటి వన్ టౌన్ కానీ, లేదంటే బీసెంట్ రోడ్ లో కానీ, ఇలా కొన్ని ప్రాంతాల్లో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ఉగ్రవాదులకు సంబంధించి. వీళ్ళు ముఖ్యంగా విజయవాడ సమీపంలో ఉన్నటువంటి, అంటే విజయవాడ వన్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి 1-2 మసీదుల్లో వీళ్ళు టెస్ట్ వేసి ఉండటం, ఇవన్నీ కూడా కొంత కలకలం రేపుతున్నటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ముగ్గురు, ఏదైతే వించిపేటలో ఉన్నటువంటి ముగ్గురు యువకులు ఉన్నారో వీళ్ళందరికీ మీర్జా, సోహెల్ బేగ్, అదేవిధంగా రహమతుల్లా షరీఫ్, అదేవిధంగా డానిష్, వీళ్ళ ముగ్గురికి సంబంధించి కొంత కీలక అంశాలను ఇక్కడ పోలీసులు అంటే వెలుగులోకి అంటే వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఒక భవనంపై దాడి చేయడం, ఆ తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక ఆ తర్వాత వాళ్ళ విచారణకు సంబంధించి, అంటే ప్రాథమిక విచారణలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి కొన్ని సంచలన విషయాలు అయితే వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా, గుర్తించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళు సోషల్ మీడియా వేదిక ఒక ప్రత్యేక గ్రూప్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఈ గ్రూప్ లో ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించినటువంటి వీడియోలు, అదేవిధంగా ఉగ్రవాద భావజాలాన్ని పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సానుభూతి పరులను కూడా ఏకం చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించడమే వీరి ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది అనేది కూడా పోలీసులు తేల్చినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా విజయవాడలో బయటపడినటువంటి ఈ ముఠా వెనుక పెద్ద నెట్వర్క్ ఉందంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దర్యాప్తును కూడా కొంత వేగవంతం చేశారు. ఈ ముగ్గురితో టచ్ లో ఉన్నటువంటి, అంటే ఇతర వ్యక్తుల కోసం ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా ప్రత్యేక పోలీసు బృందాలు అయితే గాలిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని కొందరు యువకులతో కలిసి వీరు నిరంతర సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తేల్చారు. పట్టుబడినటువంటి యువకుల దగ్గర మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అదేవిధంగా ఇతర గ్యాడ్జెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని కూడా తెలుస్తుంది. కొన్ని వాకీ టాకీలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అనేటువంటి సమాచారం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అదేవిధంగా వీరు పాకిస్తాన్ కు చెందినటువంటి కొంతమంది హ్యాండ్లర్లతో కలిసి నిరంతరం టచ్ లో ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అదేవిధంగా విదేశీ గడ్డపై ఉన్నటువంటి ఉగ్రవాద నేతల ఆదేశాల మేరకు వీళ్ళు ఇక్కడ స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్నారు అనేది కూడా విచారణలో వెల్లడైంది. ఏది ఎలా ఉన్నా సరే విజయవాడ లాంటి ప్రసిద్ధ నగరంలో ఇటువంటి కార్యక్రమాలు అనేది కొంత ఆందోళన కలిగించే విధంగానే ఉన్నాయి. మరి భవిష్యత్తులో దీనికి సంబంధించి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు, ఎవరైతే పట్టుబడ్డారో, ఎవరైతే రిమాండ్ విధించబడినారో, సో వారందరూ కూడా పూర్తి స్థాయిలో స్థానికులుగానే గుర్తించారా, లేదా ఇక్కడ ఏ ప్రాంతం నుంచి ప్రాంతానికి, కొత్తపేట ప్రాంతానికి చెందినటువంటి వారిగా, వించిపేటకు చెందినటువంటి వారిగానే గుర్తించారు. వీళ్ళతో పాటు ఇంకెవరికన్నా సంబంధాలు ఉన్నాయా ఏంటా అనే దానికి సంబంధించి కూడా కొంత అయితే ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఉగ్రవాద మోకలకు సంబంధించి, అదేవిధంగా అటు విజయవాడ బస్ స్టాండ్ కానీ, లేదంటే రైల్వే స్టేషన్ కానీ, అటు గన్నవరం విమానాశ్రయం కానీ, అలాగే రద్దీగా ఉండేటువంటి ఆ ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు, అదేవిధంగా ఇటు పీవీపీ రోడ్లు కానీ, లేదంటే ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని అంటే కెనాల్ రోడ్డు కానీ, అలాగే బీసెంట్ రోడ్డు కానీ, ప్రాంతాలకు సంబంధించి కొంత కఠినంగానే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి, అంటే వీళ్ళకి ఏదైనా ఆపరేషన్ అప్పగించారా ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొంత ఆరాధిస్తున్నారు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద విజయవాడలో టెర్రర్ కరకలం రేపుతుంది. ఉగ్రమూలాల కేసులో ముగ్గురికి రిమాండ్ విధించింది. సో షరీఫ్తో పాటుగా దానిష్, అదేవిధంగా సోహెల్ బేగ్ అనేటువంటి యువకులకు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది సీఎంఎం కోర్టు. అయితే సోషల్ మీడియాలో పోస్టులతో కూడా గుట్టురట్టైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కూడా వీరు పోస్టులు పెడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి గ్రూపులను ఏర్పాటు చేసి, సో ఉగ్రవాద ప్రేరేపితమైనటువంటి వీడియోలను కూడా ఆ గ్రూప్లో వేయడం, ఇతరుల్ని ప్రేరేపించడం లాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు
పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, రాజస్థాన్, అదేవిధంగా బీహార్, తెలంగాణలో కూడా ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందాలతో కూడా దర్యాప్తును ప్రారంభించారు. ఏ ఉగ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా ఉగ్రవాదం వైపు ఎవరు ప్రేరేపిస్తున్నారనేటువంటి కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేసిన పరిస్థితి కనబడుతుంది.